దేవుడు ఎప్పుడూ మనకి రాంగ్ పర్సన్‌నే కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళే కదా మనకి లైఫ్‌లో జీవిత గుణపాఠం నేర్పించేది. శివ మధుని వద్దనుకొని వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ తన జీవితంలోకి వస్తున్నాడు. మధు శివాని క్షమించిందా? శివ నిజంగా మారిపోయాడా? ఇక మీదట వీరిద్దరి జీవితం ఎలా ఉంటుందో ఈ కథలో చూద్దాం. మరుసటి రోజు శివ మధు వాళ్ళ ఇంటికి వస్తాడు. తనని చూసిన వెంటనే ప్రేమతో, కోపంతో మనసులో బాధంతా ఎలా చూపించాలో అర్థం కాదు మన మధుకి. తన కన్నీటి దారను తుడుచుకుంటూ "ఎక్కడికి వెళ్ళిపోయావు శివ ఇన్ని రోజులు" అని అంటుంది మధు. "శివ నువ్వు మర్చిపోయావేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా మధు" అని అడిగేవాడివి. కానీ నాకన్నా ముందు నువ్వే వెళ్ళిపోయావు. చాలా మిస్ అయ్యాం శివ నిన్ను అని అంటుంది. మధు శివాని క్షమించింది. మధు మనసు చాలా సంతోషంతో నిండిపోయింది. తనని వెతుక్కుంటూ మళ్ళీ తన భర్త వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే తనకి తెలుసు శివ చాలా మంచివాడని. కానీ చిన్నప్పటి నుండి వారు పెరిగే వాతావరణం వారికి చెడు వ్యసనాలు, వారు అలా ప్రవర్తించడానికి కారణమవుతాయి. మిమ్మల్ని చాలా మిస్ అయ్యానని, తన బిడ్డను విడిచి ఎప్పుడూ వెళ్ళిపోనని చెబుతాడు శివ. శివ మారి తన దగ్గరికి వచ్చేసాడని, ఇక మీదట ఏ గొడవలు జరగవని అనుకుంటుంది మధు. అలా 4 రోజులు గడిచాయి. తన నిజ స్వరూపాన్ని బయట పెట్టేశాడు శివ. ఒకరోజు మధు దగ్గరికి వచ్చి, "ఏ మధు, ఏం చేస్తున్నావు? నిన్ను ఒక మాట అడగాలి. ఏమీ అనుకోవద్దు" అని అంటాడు. అప్పుడు "చెప్పు శివ" అని అంటుంది మధు. "అదే మధు, ఇన్ని రోజులు నిన్ను విడిచి వెళ్ళిపోయాను కదా! ఏ రోజు నేను గుర్తు రాలేదా? అసలు ఎలా ఉన్నావు ఇన్నేళ్ళు? నేను తిరిగి వచ్చేసరికి నువ్వు మరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావనుకున్నాను. కానీ నువ్వు నా కోసం వెయిట్ చేశావు" అని అంటాడు శివ. అప్పుడు మధు, "అదేం లేదు శివ. నువ్వు నా జీవితం. ప్రతి నిమిషం నీకోసమే ఆలోచించేదాన్ని. నువ్వు తప్పక వస్తావని నాకు తెలుసు" అని అంటుంది ప్రేమతో. వెంటనే శివ, "సరే మధు, ఒప్పుకుంటా గానీ, నేను లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా! నీకెవరు ప్రపోజ్ చేయలేదా?" "ఆ! చేసే ఉంటారులే. నువ్వు చెప్పడం లేదు కదా!" అని అంటాడు శివ. మధు తన కోపాన్ని ఆపుకుంటూ, "శివ, నువ్వు అనుకునే అమ్మాయిని నేను కాదు. ప్రేమ, పెళ్లి అంటే విరక్తి కలిగేలా చేసింది నీ ప్రవర్తన. నీ మాటల వల్ల నేను బాధపడతాను అని తెలిసి కూడా నువ్వు ఏమీ పట్టనట్లు ప్రవర్తించినప్పుడే నా మనసు విరిగిపోయింది." మధు కోపం చూసి శివ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శివ ఏం మారలేదని మధుకి బాగా అర్థమవుతుంది. "కొన్ని రోజుల క్రితమే నేను డిప్రెషన్‌లో నుంచి బయటికి వచ్చాను. నాకు ఈ జీవితమే నచ్చలేదు" అని చాలా బాధపడుతుంది మధు. ఒక మనిషిని ప్రశాంతంగా ఉంచితే వారు ఆరోగ్యంగా ఉంటారు. ఏ మనిషికి కోపం అనేది పుట్టుకతోనే రాదు. మనసులోని ఆవేదన, బాధ అర్థం చేసుకునే వ్యక్తులు జీవితంలో లేకపోవడం వల్లే వస్తుంది. వారి కోపం వారిని కఠినంగా మార్చేస్తుంది. ఎప్పుడైనా ఒక సంసారం సరైన రీతిలో వెళ్ళాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి మాటకు ఒకరు విలువనివ్వాలి. 4 గోడల మధ్య జరిగే సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు కదా! ఒక ఆడపిల్ల జీవితం సంపూర్ణంగా ఉంది అంటే తన జీవితంలోకి అర్థం చేసుకునే భర్త వచ్చినప్పుడు మాత్రమే. లేదంటే ఆమెకి సమాజం ఎలాంటి గౌరవాన్ని ఇవ్వదు. అయినా ఏంటో ఈ లోకం తీరు. పిల్లల్ని కని, పెంచి పెద్ద చేసిన ఇల్లాలకి ఎలాంటి విలువ ఉండదు. కనీసం మనశ్శాంతి కూడా లేకుండా చేస్తారు. వారికి తిండి తినాలనిపించక, నిద్ర పట్టక ఆలోచనలు ఎక్కువైపోయి, లేనిపోని రోగాలతో మనసు విరిగి చిన్న వయసులోనే చనిపోతున్నారు. మన కథలో భాగంగా మధు శివ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి. నిన్ను చూడందే